జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మేడం మీరు ఇక్కడ ఏంటి టెన్షన్ పడుతున్నావు? దయ్యాలన్నీ నా మీద దండయాత్ర చేయడానికి వచ్చాయి మేడం. దెయ్యాలా? అవును మేడం, 3 పెద్ద దయ్యాలు, ఒక చిన్న దయ్యం. ఆ పిల్ల దయ్యం కొంచెం శాడిస్ట్ మేడం. అమ్మా, మీరు కూడా కొడతారేంటి మేడం? లేకపోతే దెయ్యాలని కథలు చెప్తావా? కథ కాదు మేడం, నిజం. దయ్యాలు మార్చుర్లోకి వచ్చి నన్ను టార్చర్ చేశాయి. ఎందుకు? అంటే అనాథ శవాలని అదంతా పెద్ద కథ మేడం. రేయ్, నువ్వు హాస్పిటల్కి వచ్చే అనాథ శవాల్ని అమ్ముకుంటున్నావని నాకు తెలుసు. నువ్వు రంగనాయకి బాబ్జీలకు కూడా ఒక గర్భవతైన శవాన్ని అమ్మావని నాకు తెలుసు. కానీ కోర్టులో అబద్ధాలు చెప్పి నన్ను బఫూన్ని చేశావు. కానీ నేను ఇదివరకు సూర్యకాంతాన్ని కాదు, డిఎస్పి సూర్యకాంతాన్ని. డిఎస్పీనా? మర్యాదగా నిజం చెప్పావనుకో, అప్రూవర్గా మారితే బతికిపోతాం. లేదంటే ఇట్నుంచిటే ఊరి చివరికి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసేస్తాను. నీది అనాథ శవమని వేరే వాళ్ళకి అమ్మేస్తాను. వద్దు మేడం, నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. దయ్యాలు తగులుకుంటాయి. నిజం చెప్తావా ఎన్కౌంటర్ అయిపోతావా? ఎవరైనా చావుని కోరి తెచ్చుకుంటారా మేడం? నిజమే చెప్తా. ఆ రంగనాయకి బాబ్జీలకి ఒక అనాథ శవాన్ని అమ్మాను మేడం. ఆ శవం 3 నెలల గర్భవతి. ఆ శవాన్ని చెరువులో పడేసి మొహాన్ని గుర్తుపట్టకుండా చేసి ఆ రంగనాయకి బాబ్జీలు కలిసి చనిపోయింది రంగనాయకి కూతురు నటకుమారి అని నమ్మించి ఆ కేసులో మీ ఆయన్ని అన్యాయంగా ఇరికించారు మేడం. ఈ విషయం మీరు ఎక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను మేడం. సరే, ఎక్కడ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి నేను చెప్తాను. ఈలోపు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. దయ్యాల గురించే కదా మేడం మీరు అంటుంది? కాదు, వాళ్ళకన్నా ప్రమాదకరమైన రంగనాయకి బాబ్జీల గురించి. ఈ కేసులో నువ్వు చాలా ముఖ్యమైన సాక్షివి. నువ్వు బతికుంటే ఎప్పటికైనా ప్రమాదమని, నిన్ను చంపేద్దామని ఆ రంగనాయకి బాబ్జీలు చూస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నన్ను చంపాలని చూస్తున్నారా? అవును. నువ్వు అప్రూవర్గా మారితే నేను నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పిస్తాను. నీ ప్రాణానికి ఎలాంటి హాని కలగకుండా నేను చూసుకుంటాను. మీరు చెప్పినట్లే వింటాను మేడం. నాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించండి మేడం. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈలోపు నీ ప్రొటెక్షన్ ఏర్పాట్లు నేను చూస్తాను. ఆ రంగనాయకి బాబ్జీలు నన్ను చంపాలని అనుకోవడం ఏంటి? సూర్య, ఏమైంది? అమ్మా సూర్య, ఏమైంది? వీడియో ఎడిటింగ్ అయిపోయిందా? అయిపోయింది మావయ్య, చూడండి. నేను ఈ హాస్పిటల్కి వచ్చిన అనాథ శవాలని ఎవరికి తెలియకుండా అమ్ముకుంటూ ఉంటాను. అలాగే ఆ బాబ్జీ రంగనాయకులకు కూడా ఒక అనాథ శవాన్ని నేనే అమ్మాను. ఆ శవం వాళ్ళకెందుకో నాకు అప్పుడు తెలీదు. నేను అమ్మిన శవం చేతికి 6,000 ఉంటాయి. ఆ తర్వాత తెలిసింది, నేను అమ్మిన శవాన్ని అడ్డు పెట్టుకొని రంగనాయకి కూతురు చనిపోయినట్లు నమ్మించి చైతు అనే ఆయన్ని మర్డర్ కేసులో ఇరికించారని. మరెందుకు ఇంతవరకు ఈ నిజం పోలీసులకు చెప్పలేదు? చెబితే శవాల్ని అమ్ముకున్నందుకు నన్ను లోపలేస్తారని భయం. ఆ రంగనాయకి బాబ్జీలు నన్ను ఏం చేస్తారో అనే భయం. దాంతో వారి దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకొని నోరు మూసుకొనున్నాను. అయితే ఇప్పుడు అప్రూవర్గా మారి నిజాలని కోర్టులో ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను మేడం. నేను చేసింది చిన్న తప్పే అనుకున్నాను. కానీ నా కారణంగా ఒక అమాయకుడు ఉరికంబం ఎక్కడం నాకు ఇష్టం లేదు. మీరు చెప్పినట్టే అప్రూవల్గా మారి మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మంటే అప్పుడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను మేడం. నా మాట నమ్మండి.
మూలం మాతృ సీన్ దగ్గర ఉందంటే ఏం చేయబోతున్నావో అనుకున్నానమ్మా. సూపర్ అమ్మా. ఈ వీడియో చాలు ఆ బాబ్జీ రంగనాయకుల ఆట కట్టించడానికి. ఈ వీడియోతో ఏం చేయబోతున్నావు సూర్య? కోర్టుకిస్తుందేమో. కాదు, ఇది మనకనుకూలంగా ఎడిట్ చేసిన వీడియో. ఇది పంపించాల్సింది కోర్టుకు కాదు, రంగనాయకికి. రంగనాయకికా? రంగనాయక్క అవును మావయ్య. ఈ వీడియో చూస్తే ఆ మార్చరీ సీను కారణంగా వాళ్ళ మెడకి ఉరితాడు బిగుసుకుంటుందని భయం మొదలవుతుంది. ఆ భయంతో సీనుగాని టార్గెట్ చేయాలని చూస్తారు. అప్పుడు ఆ బాబ్జీగాడు ఎక్కడున్నా బయటికొచ్చే అవకాశం ఉంది. కరెక్ట్ అమ్మా. ఎవరైనా మూర్ఖంగా ఉన్నప్పుడు కంటే భయంతో ఉన్నప్పుడే ఎక్కువ తప్పులు చేస్తారు. అమ్మా, నీ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది. అల్లుడు, ఆ బాబ్జీ రంగనాయకులకు అన్నద శవాన్ని నేనే అమ్మాను. ఇది మనకనుకూలంగా ఎడిట్ చేసిన వీడియో. ఇది పంపించాల్సింది కోర్టుకు కాదు, రంగనాయకికి. రంగనాయకికా? రంగనాయక్క అవును మావయ్య. ఈ వీడియో చూస్తే ఆ మార్చరీ సీను కారణంగా వాళ్ళ మెడకి ఉరితాడు బిగుసుకుంటుందని భయం మొదలవుతుంది. ఆ భయంతో సీనుగాని టార్గెట్ చేయాలని చూస్తారు. అప్పుడు ఆ బాబ్జీగాడు ఎక్కడున్నా బయటికొచ్చే అవకాశం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.